ఆచార్య చాణక్యుడు తన రాజనీతి శాస్త్రంలో 4వ అధ్యాయంలో ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, ధర్మాన్ని నిర్వహించడంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి తదితర విషయాల్ని చర్చించాడు. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లోకాన్ని ధర్మమే నిలబెడుతుంది. చనిపోయిన వారిని కూడా ధర్మాధర్మాలు వెంబడిస్తాయి. ధర్మానికి పుట్టినిల్లు దయ. సత్యము దానము ధర్మానికి మూలం, లేదా సత్యదానాలకి ధర్మం మూలం అని చెప్పవచ్చు. ధర్మం చేత లోకాల్ని జయించవచ్చు. ధర్మాత్ముణ్ణి మృత్యుదేవత కూడా రక్షిస్తుంది. ధర్మం పేరిట దానికి విరుద్ధమైన పాపం ఎక్కడెక్కడ వ్యాపిస్తుందో అక్కడ ధర్మానికి అవమానం జరుగుతుంది. వినాశనం దగ్గర పడ్డ వాళ్ల స్వభావం వాళ్ళ ఆకారం చేత, చేసే పనుల చేత తెలుస్తుంది. అధర్మ బుద్ధి గలవాడు తన నాశనాన్ని తనే కోరి తెచ్చుకుంటాడు. చాడీలు చెప్పేవాడికి రహస్యం ఎప్పుడూ చెప్పకూడదు. ఇతరుల రహస్యాలు కూడా మనం వినకూడదు. మనం ఇష్టపడేవారు స్వార్థపరుడై ఉంటే కనుక అది అధర్మం అవుతుంది. మన సొంత వాళ్ల విషయంలో కూడా మర్యాదను తప్పకూడదు. మన చేతిలో విషం పేరుకుపోతే ఆ చేతినైనా నరికేస్తాం కదా, అలాగే తల్లినైనా సరే దుష్టురాలైతే విడిచిపెట్టేయాలి. మన బంధువులు కాని వారు మన హితులైనప్పుడు అతనిని కూడా మన బంధువులుగానే పరిగణించాలి. దొంగలని ఎప్పుడూ కూడా నమ్మరాదు. మనం సహాయం చేయని వారిని ఎప్పుడూ కూడా మనం దూరం పెట్టరాదు. ఎందుకంటే వారు ఎప్పుడైనా సరే మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. దుర్వ్యసనం అనేది మనల్ని ఎప్పుడూ బాధిస్తుంది. ధనం సంపాదించేటప్పుడు నాకు మరణం లేదు అన్నట్లు సంపాదించాలి. ధనవంతుణ్ణి అందరూ గౌరవిస్తారు. సాక్షాత్తు దేవేంద్రుడైనా సరే ధనం లేనివాణ్ణి లోకం గౌరవించదు. మానవుడికి దారిద్ర్యం అనేది జీవించి ఉండగానే మరణం లాంటిది. అందంగా లేనివాడైనా సరే ధనం ఉంటే సౌందర్యవంతుడిగా పరిగణిస్తుంది ఈ ప్రపంచం. పిసినారైన ధనవంతుడైనా సరే యాచకులు విడిచిపెట్టరు. ధనవంతుడి యొక్క కులం గురించి ఈ ప్రపంచం పట్టించుకోదు. నీచుడు ఎప్పుడూ కూడా అవమానాన్ని లెక్క చేయడు. ఎప్పుడూ కష్టపడేవారికి పని దొరకదనే భయమే ఉండదు. ఇంద్రియాన్ని జయించిన వాళ్ళు ఎటువంటి కష్టాలొచ్చినా భయపడరు. ధర్మాన్ని పాటించేవారు ఎప్పుడూ కూడా మరణాన్ని చూసి భయపడరు. ఎవరి సంతోషమైనా తన సంతోషమే అనుకునేవాడు ఎప్పుడూ కూడా సత్పురుషుడవుతాడు. ఇతరుల యొక్క ధనం మీద మనం ఎప్పుడూ ఆశపడకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే అది మన వినాశనానికి దారితీస్తుంది. ఎదుటివారిని ధనాన్ని హరించడం వల్ల మన ధనం కూడా నాశనం అవుతుంది. దొంగతనం మరణానికి దగ్గర దారి అని చెబుతుంది. కొన్ని సమయాలలో గంజి కూడా మన ప్రాణాలని నిలబెడుతుంది. చనిపోయిన వాడికి ఎటువంటి మాత్ర ఇచ్చినా సరే అది నిరుపయోగమే కదా. కాలం సమంగా ఉన్నప్పుడే, అనగా కాలం విషమంగా విపరీతంగా లేనప్పుడే ప్రభుత్వం వల్ల ప్రయోజనం ఉంటుంది. విషమకాలంలో ప్రభుత్వం లభించినా అన్ని కష్టాలే అని చెప్పవచ్చు. నీచుడికి ఎన్ని విద్యలు తెలిసినా అవి అతని చేత పాప పనులే చేయిస్తాయి. పాము పాలు తాగితే విషమే పెరుగుతుంది గాని అమృతంగా అయితే మారదు కదా. ధాన్యం వంటి ధనం లేదు, ఆకలి వంటి శత్రువు లేడు. పని లేనివాడికి ఎప్పుడూ ఆకలి వేస్తుంది. ఆకలిగా ఉన్నవాడికి ఇది తినకూడదు అనే నియమం ఏమీ ఉండదు. ఇంద్రియాలు మనుషుల్ని అడుగడుగున ముసలితనం చేత కృషించిపోయేటట్లు చేస్తాయి. జాలిగల ప్రభువును ఆశ్రయించి బ్రతకాలి. లోబి అయిన ప్రభువును సేవించేవాడు నిప్పు కోసం మినుగుని పురుగును పట్టుకుని ఊదినట్లే. ఇతరుల గుణగణాలను తెలుసుకోగలిగిన ప్రభువును మాత్రమే ఆశ్రయించాలి. పురుషుడికి శృంగారం అనేది ముసలితనానికి దారితీస్తుంది. స్త్రీలకు శృంగారం లేకపోవడం అనేదే ముసలితనం అవుతుంది. నీచులకి ఉత్తములకి మధ్య వివాహ సంబంధం కుదరదు. మనకి శరీరాన్ని స్త్రీతో సంబంధం వల్ల ఆయుర్దాయము, కీర్తి, పుణ్యము కూడా నశిస్తాయి. అహంకారం వంటి శత్రువు లేడు. శత్రువుని ఎప్పుడూ కూడా 10 మందిలో దూషించకూడదు. తీయని మామిడి చెట్టు అయినా సరే పువ్వులు లేకపోతే తుమ్మిదిలు ఎలా దరికి చేరవో అలాగే ధనం లేనివాని మాట మంచి చెప్పినా సరే ఎవరూ వినరు. అలాగే ధనం లేనివాణ్ణి భార్య కూడా అవమానిస్తుంది. ఈ విధంగా మన జీవితంలో ఆచరించాల్సిన ధర్మాల గురించి, ధనాన్ని ఎలా సంపాదించాలి, ధనవంతుణ్ణి లోకం ఏ విధంగా గౌరవిస్తుంది తదితర విషయాల్ని చాణక్యుడు తన 4వ అధ్యాయంలో తెలియజేశాడు. మరిన్ని చాణక్య నీతుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.